నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన వాతావరణ దృగ్విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, మనందరికీ తెలిసిన రోహింగి కార్తె. ఇది కేవలం విపరీతమైన వేడిని మాత్రమే తీసుకురాదు సుమా. దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం, అలాగే ఈ మండు వేసవిని తట్టుకోవడానికి అవసరమైన ఎన్నో ఆచరణాత్మక నియమాలు కూడా దాగి ఉన్నాయి. అసలివన్నీ ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగుల్తాయి. ఈ సామెత మీరు వినే ఉంటారు కదా. శతాబ్దాలుగా ఈ నిర్దిష్టమైన వేసవికాలం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి బహుశా ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. నిజంగానే ఆ ఎండల తీవ్రత ఎలా ఉంటుందో ఈ ఒక్క మాట మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ కాలాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను పరిశీలిద్దాం. రోహిణి కార్తె అంటే ఏంటి, ఈ ఎండలకు సంబంధించిన సామెతలు, మన ఆచారాలు, రైతుల క్యాలెండర్, అలాగే వడదెబ్బ నుండి రక్షణ పొందే ఆరోగ్య సూచనలు. ఖగోళ పురాణాల నుండి మొదలుపెట్టి ఆధునిక వైద్య సలహాల వరకు అన్నింటినీ మనం కవర్ చేద్దాం. మొదటి భాగం, అసలు రోహిణి కార్తె అంటే ఏమిటి, ఖగోళపరంగా ఆకాశంలో సరిగ్గా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పదం కార్తె. అంటే ఏంటంటే, సూర్యుడు నెలకొకసారి రాశి మారినట్టే ప్రతి 13.5 రోజులకు ఒక నక్షత్రంలోకి మారుతుంటాడు. మన సాంప్రదాయ వ్యవసాయ క్యాలెండర్ ఈ సూర్యుని కదలికను ఇలా 27 విభిన్న దశలుగా విభజించింది. అవే ఈ కార్తెలు. మరి క్యాలెండర్ ప్రకారం ఇది ఎప్పుడు వస్తుందంటే, మే నెల మధ్యలో అగ్నికర్తరితో మొదలై మే 25వ తేదీ నాటికి సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ అగ్ని ప్రయాణం జూన్ 8వ తేదీ వరకు అలాగే కొనసాగి ఆ తర్వాత వర్షాలకు నాంది పలికే మృగశిర కార్తె వైపు వెళుతుంది. అదనమాట లెక్క. ఇక దీని వెనుక ఉన్న కథను గమనిస్తే, మన ప్రాచీన గ్రంథాలు ఖగోళశాస్త్రాన్ని కథల రూపంలో ఎంత అద్భుతంగా చెప్పాయో అర్థమవుతుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలే ఈ 27 నక్షత్రాలు. అందులో రోహిణి చంద్రుడికి అత్యంత ఇష్టమైన భార్యట. ఈ పక్షపాతం వల్ల మిగతావారికి అసూయ కలిగి శాపంగా మారింది అనేది ఒక భలే ఆసక్తికరమైన కథ. అదే ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే రోహిణి అనేది వృషభ రాశిలో ప్రకాశించే ఒక ఎర్రటి నక్షత్రం. ఇంగ్లీష్లో దీన్నే అల్డెబరన్ అంటారు. రెండవ భాగం, విపరీతమైన ఎండలు మరియు సామెతలు. సరే, ఇప్పుడు ఆకాశం నుంచి కాస్త నేలమీదకు వద్దాం. ఈ సూర్య సంచాలం వల్ల భూమి మీద ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ మధ్య నమోదైన 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఒక్కసారి ఊహించుకోండి. విపరీతం కదా. ఈ ఒక్క నంబర్ చాలు ఈ సమయంలో ఎండల పట్ల మనం ఎందుకు అంతలా భయపడాలో లేదా ఎందుకు అంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి. ఇందులో మనం నిజంగా గమనించాల్సిన విషయం మరొకటి ఉందండి. అదే నౌతప అనే ఒక కీలకమైన 9 రోజుల కాలం. రోహిణి కార్తెలోని మొదటి 9 రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా భూమిమీద పడతాయి. దీనివల్ల భూమిమీదున్న తేమంతా ఒక్కసారిగా ఆవిరైపోయి భయంకరమైన వడగాలులు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మూడవ భాగం, ఆచారాలు, నియమాలు. ఈ ఎండల తీవ్రత చాలా ఎక్కువ కాబట్టే మన సమాజాన్ని రక్షించడానికి కొన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక నియమాలు పుట్టుకొచ్చాయి. అవేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ 2 విషయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. ఒకవైపు ఎండ తీవ్రతను తగ్గించడానికి మట్టికుండలను దానం చేయడం, మూగజీవాలకు నీరు పెట్టడం లాంటి మంచి పనులను ఎంతగానో ప్రోత్సహించారు. కాని అదే సమయంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయే పెళ్ళిళ్లుగాని, గృహప్రవేశాలుగాని, ఇతర పెద్ద పెద్ద వేడుకలుగాని ఈ సమయంలో ఖచ్చితంగా చెయ్యకూడదని ఒక నియమం పెట్టారు. ఇదెందుకో మనకిట్టే అర్థమైపోతోంది కదా. 4వ భాగం, రైతుల క్యాలెండర్. ఈ ఖగోళ దశ కేవలం వేడిని మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి ఒక కౌంట్ డౌన్ లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ వ్యవసాయ సామెతలు చూశారంటే ఇవి తరతరాల పరిశీలన నుంచి పుట్టినవి. రోహిణీలో విత్తనం, రోళ్లు నిండని పంట అంటే ఏంటంటే, ఈ మండుటెండల్లో విత్తనాలు నాటితే పంట సరిగ్గా రాదని అర్థం. కాని ఆ తర్వాత వచ్చే మృగశిర, ఆరుద్ర కార్తెల్లో ఖచ్చితంగా వర్షాలు పడతాయని, ఆ తొలి వానలకు అంటే ఏరువాకకు రైతులు సిద్ధం కావాలని ఈ సామెతలు ఒక స్పష్టమైన వాతావరణ క్యాలెండర్లాగా ఎంతగానో ఉపయోగపడేవి.
ఇక 5వ మరియు చివరి భాగం వడదెబ్బ నుండి రక్షణ మరియు ఆరోగ్య సూచనలు. మన ప్రాచీనులు చెప్పిన ఈ జాగ్రత్తలన్నింటినీ ఆధునిక వైద్య విధానాలకు అన్వయించి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే మన శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడం. ఈ ఆహార నియమాలను గమనించండి. దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకుంటూ శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చెయ్యాలి. అదే సమయంలో డీహైడ్రేషన్ను వేరవంతం చేసే కాఫీలు, టీలు, అలాగే శరీరంలో వేడిని పుట్టించే మసాలా, మాంసాహార పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక మధ్యాహ్నం పూట ఆ ఎండను మాత్రం మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. ఎండలో పార్క్ చేసిన కార్ల లోపల గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వల్ల ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా, ఎంత ప్రాణాంతకంగా పెరుగుతాయో అర్థం చేసుకుని దయచేసి పిల్లలను గాని, జంతువులను గాని అందులో ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వడదెబ్బకు గురైనా, ముఖ్యంగా వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు సొమ్మసిల్లిపోయినా సరే, ఏమాత్రం ఆలోచించకుండా ఈ ప్రథమ చికిత్సా దశలను వెంటనే పాటించాలి. వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లడం, తడిగుడ్డతో శరీరాన్ని తుడవడం, ఓఆర్ఎస్ లేదా చల్లని నీరు నెమ్మదిగా తాగించడం లాంటివి చెయ్యాలి. అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇక మన ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. రోహిణి కార్తె తెచ్చే ఈ భయంకరమైన వేడి ప్రాణదాత అయిన మృగశిర వర్షాలకు నాంది పలుకుతుందా? అవుననే చెప్పాలి. ప్రకృతిలో అత్యంత కఠినమైన ఈ వేసవికాలం, ఆ తర్వాత వచ్చే ప్రాణదాత అయిన వర్షాలకు ఒక అవసరమైన ముందస్తు దశ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. సో, ఇదండీ మన రోహిణి కార్తె విశ్లేషణ. జాగ్రత్తగా ఉందాం, సురక్షితంగా ఉందాం.